అక్కడ ఉంటాం మేము. 40 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి 40 ఏళ్ళు అవుతుంది. ఆడికి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఇల్లు కట్టుకున్నాం. నాకు ఉన్నడే ఒక్క కొడుకు 40 ఏళ్ళు కూడా లేడు, చచ్చిపోయిండు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు. నా కోడలు కూడా పానం బాగుంటలేదు. మేము ఎక్కడ పోయి బతకాలి, మేము ఏం చేయాలి? గరీబ్ బస్తులమ్మ. అప్పుడే మాకు ఎందుకు ఇల్లు కట్టుకొని ఇచ్చారు? అప్పుడు కట్టుకొని ఇచ్చేది లేకుండా ఎవరికి నల్లలు లేవు, లైట్లు లేవు, రోడ్లు లేవు. అవన్నీ ఎందుకు వేయించారు? అప్పుడే అన్నుంటే మేము ఎప్పుడో వెళ్ళిపోతుండే. మా బతుకులు మధ్యలో నాశనం చేస్తే మేము ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఎట్లా బతకాలి? మా బతికేంది? మనందరికీ ఇంత బొండు రోజులు వచ్చి అందరిని చంపేసేది. నిమ్మలంగా ఉన్నదే మొత్తం గరీబ్ బస్తీ. మళ్ళీ ఆడ నీళ్లు మంచిగా చేపించి, సాఫ్ చేపించి, ఆడ అన్ని మంచిగా చేసి, గోడలు కట్టి, నీళ్లు రాకుండా చేసి ఉంచితే కాదా? రేవంత్ రెడ్డి వచ్చాడు, మా ప్రాణాలు తిననీకి వచ్చాడు. ఆడు పాడుకావు. బస్సులు పిరి పెట్టి కూడా మస్తు మందిని చంపుతున్నాడు యాక్సిడెంట్లు అయ్యి. విన్నావా? ఆ పిరి పెట్టే బదులు ఏంటన్నా కంపెనీలు కట్టించినా గరీబ్ వాళ్ళు కష్టాలు చేసుకొని బతకకపోదురా? ఎందుకు గరీబ్ వాళ్ళని చంపుతుండే? ఆయనకి ఇల్లు ఉంటే వేరే వాళ్ళకి ఇల్లు వద్దా? ఆయనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, పెద్ద పెద్ద బంగ్లాలు, ఆయన కూర్చోనికి ఉండాలి, ఏసీలు ఉండాలి, అన్నీ ఉండాలి. గరీబ్ వాళ్ళ గూళ్ళు ఏమొద్దా? ఆడు కట్టించిండ? మాకు చెప్పు. ఎందుకు మమ్మల్ని ఇంత నాశనం పట్టిస్తుడు? చెప్పు. మా గరీబ్ వాళ్ళ ఉసురు పోసుకోవద్దు. ఎప్పటిదాకా ఇట్లా చేస్తాడు? మాకు ఇండ్ల టెన్షన్ ఉట్టి మాకు అన్ని రోగాలు వస్తున్నాయి. ఇండ్ల దిక్కేది ఎట్లా బతుకుతాం మేము? ఎక్కడనే తీసుకుపోయి ఇస్తే అడవిలలో పెడితే ఎట్లా బతకాలి? ఏం తినాలి? మాకు పెడతారా మీరు? నెలకు మాకు ఇస్తారా? మేము కన్నా కష్టాలు చేసుకొని బతికినాం మేము. ఆడ ఎక్కడెక్కడ తిరిగి లైట్లు తెచ్చుకున్నాం, ఎక్కడెక్కడ తిరిగి నల్లలు తెచ్చుకున్నాం. సుధీల్ కుమార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఇల్లు తీసేస్తామంటే పాపం కాపాడిండు. ఇగో ఈ శత్రువులు కూడా మాకు చాలా సాయం చేసిర్రు, మాకు చాలా కాపాడిండ్రు. ఇంద్రమ్మ కూడా మస్తు కాపాడింది. ఇంద్రమ్మని అడుగురి, చెప్తుంది మా అన్ని సంగతులు, ఏమేమి చేసినాం, ఎట్లా బతికినాం, ఇంత పిల్లలను తీసుకొని ఎట్లా కష్టపడి, ఎక్కడెక్కడ కష్టపడి బతికినాం. ఇంద్రమ్మకు అన్నీ తెలుసు మా గురించి. ఇంద్రమ్మకు తెలియని విషయాలు ఏం లేవు. విన్నావా? శంకర్ నగర్లో ఎన్ని కష్టాలు పడ్డాం, ఎట్లా బతికినాం. మా బతుకులు ఏంది ఇప్పుడు? గరీబుల బతుకులు. ఆడ ఉన్నోళ్ళు అయితే కాడు ఉంటారా? ఎక్కడో ఉంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని. లేలన్నా నష్టపెడితే కాదు. ఉన్నోళ్ళు పైస ఉంటే ఉన్నోడు కాదు. ఇన్నా పైస ఉండగానే అయిపోదు. బతుకులు ఆలోచించాలి గరీబ్ వాళ్ళవి కూడా. ఇన్నా నీకుంది, నీకు బిల్డింగ్ ఉంది, నీకు అన్నీ ఉన్నాయంటే కాదు.